ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పీడీ ఆదేశాల మేరకు ప్రపంచ యువజనోత్సవం సందర్భంగా ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్రలో భాగంగా పెద్దారవీడు మండలం సానికవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా హెచ్ఓసి దిశ అవుట్ రీచ్ వర్కర్ పి తిరుపతిలయ్య విద్యార్థులకు హెచ్ఐవి ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదనే అంశాలను వివరించారు। హెచ్ఐవి సాధారణంగా తాకడం, కలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా సంక్రమించదని, ప్రజలు అపోహలకు గురికావద్దని, సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు। హెచ్ఐవి ప్రధానంగా 4 మార్గాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉంటుందని తెలిపారు। సురక్షితం కాని సూదులు, సిరంజిల ద్వారా సురక్షితం కాని రక్త మార్పిడి ద్వారా, సురక్షితం కాని లైంగిక సంబంధాల ద్వారా హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకు గర్భధారణ, ప్రసవం లేదా తల్లిపాల సమయంలో సంక్రమించే అవకాశం ఉంటుందని వివరించారు। ఈ అంశాలపై విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు। అలాగే హెచ్ఐవి బాధితుల హక్కుల చట్టం 2017, హెచ్ఐవి సంబంధిత సమాచారం, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో టీఐ ప్రాజెక్టు ప్రతినిధులు పి తిరుమలయ్య, ఎస్ నిరీక్షణ, ఎండి మాభూని, సిహెచ్ నాగమణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। కుటుంబ సభ్యులకు వారికి అవగాహన కల్పిస్తాము। కాబట్టి ఈ వ్యాధిని సమాజం నుండి దూరం చేస్తాము। కాబట్టి నేను స్నేహితులకు బంధువులకు రాకుండా థ్యాంక్ యూ।